వ్యవసాయ రంగంలో కొత్త పంటలు సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కొందరు మాత్రం సరైన అవగాహన లేక అధిక దిగుబడి సాధించడంలో విఫలమవుతున్నారు. కొత్త పంటల దృష్ట్యా అవగాహన కల్పించుకుంటే మంచి ఆదాయం ఆర్జించవచ్చు. ఈ మధ్య కాలంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ద్వారా కొంతమంది రైతులు అధిక దిగుబడి సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్కసారి నాటితే దాదాపు 20 ఏళ్ల పాటు దిగుబడి పొందవచ్చు. కానీ పెట్టుబడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ఔషధాలతో కూడుకున్నది కాబట్టి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పంటగా గుర్తింపు పొందిన డ్రాగన్ ఫ్రూట్ సాగును స్థానిక రైతులు పెద్ద ఎత్తున చేపట్టడంతో అధిక రాబడి పొందుతున్నారు. డెంగ్యూ సమయంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడం, అది పెంచేందుకు డ్రాగన్ ఫ్రూట్ దోహదపడుతుందని నిపుణుల సూచనతో ఇటీవల కాలంలో డ్రాగన్ ఫ్రూట్ వినియోగం ఎక్కువైంది. అధిక పోషక విలువలుగా డ్రాగన్ ఫ్రూట్ మృదువైన చర్మకాంతి కూడా ఇస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో డ్రాగన్ ఫ్రూట్ అమ్మకాలు పెరిగాయి. ఈ క్రమంలోనే అత్యంత ఖరీదైన డ్రాగన్ సాగును చేపట్టేందుకు ఔత్సాహిక రైతులు ముందుకు వస్తున్నారు. పెద్దాపురంలో భగత్ సింగ్ ఎకరంన్నర పొలంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. తైవాన్ పింక్, అమెరికన్ బ్యూటీ 2 రకాల సాగును చేపట్టారు. ఒకసారి నాటిన పంట నుండి 20 నుండి 25 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. అలాగే సంవత్సరంలో 6 నెలలు కోతకు వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుకు అధికంగా పెట్టుబడి పెట్టగలిగే రైతులను ఈ పంట విశేషంగా ఆకర్షిస్తోంది. దీనిపై మరిన్ని విషయాలను డ్రాగన్ పంట పండిస్తున్న భగత్ సింగ్ ద్వారా తెలుసుకుందాం. వేసి సంవత్సరం అయింది సార్. పంట వేసి ఫస్ట్ ఇలా వస్తుంది. ఈ ఇక్కడ నుండి పువ్వు కింద పెట్టడానికి మనకి 15 డేస్ పడుతుంది సార్. నెక్స్ట్ ఈ స్టేజ్కి వస్తుంది సార్. ఇలాగ పువ్వు విడిచి వస్తుంది సార్ 15 డేస్కి. ఇక్కడ నుండి కాయ వేడి అవ్వడానికి కోసం మళ్ళీ ఇంకొక 30 డేస్ పడుతుంది సార్. మొత్తం 45 డేస్కి అయితే మనకి కాయ వేడి అవుతుందండి. ఇంకా ఇది సీజన్ కాబట్టి ఇంకా మొత్తం నవంబర్ లాస్ట్ వీక్ దాకా కూడా మనకి కాయ అందుబాటులోనే ఉంటుందండి. ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ నుండి మే దాకా కొంచెం తగ్గుద్దండి. మనం ఇంకా స్టెమ్స్ ఎదుగుతుంటాయి. ఇంకా ఇలాగా స్టెమ్స్ ఎదుగుతుంటాయండి. మనం ఇక్కడ స్టెమ్ ఒక దిక్కు కట్ చేసుకుంటే చాలండి. స్టెమ్ ఇక్కడ ఒక దిక్కున కట్ చేసుకుంటే మిగతా ఎక్స్ట్రా స్టెమ్స్ వస్తుంటాయి మొత్తం ఇలాగ. ఇది అమెరికన్ బ్యూటీ అండి. ఇది జాతి ఏంటండి? అమెరికన్ బ్యూటీ అండి. తేడా ఏంటండి దానికి? ఇది అమెరికన్ బ్యూటీ స్వీట్గా ఉంటుంది కానీ చిన్నకాయ వస్తుందండి. ఇదంతా తైవాన్ పింక్ అండి. ఇదంతా తైవాన్ పింక్. ఇందులోనే మోయకుల వెడ్, జంబో వెడ్ ఇలాంటి జాతులు కూడా ఉన్నాయండి. ఇది జైన్ వైట్ అండి. ఇది అంటే ఏంటండి? అంటే కేజీ దాకా వస్తుందండి కాయ. ఒకటి కేజీ దాకా వస్తుంది కాయ. ½ కేజీ పైన కానీ కింద కాయదండి. ఇంకా ½ కేజీ పైన. మొత్తం 4 రకాలు ఉన్నాయండి. మొత్తం 5 రకాలు ఉంటాయండి ఇందులో. రెడ్ అండ్ వైట్, పింక్ అండ్ పింక్, పింక్ అండ్ వైట్, ఎల్లో అండ్ వైట్ ఉంటుందండి. మనం మొత్తం 5 వేసామండి. మొత్తం ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి వేసాం సార్. మొత్తం చుట్టూ మొక్కలంతా ఎక్కువ వేస్తుంది. 2500 మొక్కలు తైవాన్ పింక్ వేసాం సార్. 500 చెప్పున మొత్తం అమెరికన్ బ్యూటీ, మోయకల్ వెడ్, జంబో వెడ్, జైన్ ఇలాంటివి ఒక 500 వేసాం సార్. మొత్తం అన్ని రకాలు ఉన్నాయని చెప్పుకోవడానికి. మీకు సాటిస్ఫాక్షన్ గానే ఉందా పంట వచ్చింది? ఉంది సార్. సాటిస్ఫాక్షన్ ఉంది. బాగుంది సార్. అంటే వేసిన ఒక సంవత్సరం దాకా కొంచెం
పెట్టుబడి ఉంటుందన్నమాట తప్ప మిగతాదంతా బాగానే ఉంది సార్. ఫస్ట్ మనం పెట్టిన సగం అమౌంట్ ఫస్ట్ సంవత్సరం వచ్చేస్తుంది సార్ మనకి. కొత్తగా ఎవరన్నా చేయాలనుకుంటే మీరు ఏమన్నా సజెషన్స్ ఇస్తారా ఎవరికన్నా? అంటే ఈ పంట వేయాలనుకున్నారు. మార్కెటింగ్ ఉంటేనే వేయమంటాను సార్. మార్కెటింగ్ ఒకటి ఉంటేనే వేసుకోమంటాను. మార్కెటింగ్ లేనిది వేయద్దంటాను. మనకి మార్కెటింగ్ ముందు చూసుకుంటేనే కానీ వేసుకోవడం అవుతుంది సార్. ఇది మార్కెటింగ్ లేకుండా చాలామంది వేసి చాలా ఇబ్బంది పడుతున్నారండి. లోపల ఎక్కడెక్కడ వేస్తున్నారు, బయట తెచ్చుకొని అమ్ముకోవడానికి కేజీ 100, కేజీ 80-70 అమ్ముకోవాల్సి వస్తుందండి. అదే సెంటర్లో ఉన్నదైతే మార్కెటింగ్ చూసుకుంటే ఇంకా కేజీ 200-250 కూడా అమ్ముకోవచ్చండి. మనకి బైపాస్ ముందే ఉండడంతో 200కి అమ్మేస్తున్నాం. కానీ లేదంటే మధ్యలో ఈ దళాల్లో తినేస్తుంటారండి. కేజీ అసలు గిట్టుబాటు అవుతుంది సార్ బయట. మార్కెటింగ్ చూసుకోకుండా వేసుకోవడం మాత్రం వేస్ట్ అండి. మార్కెటింగ్ చూసి వేసుకోవాలండి. ఫస్ట్ టైం పెట్టుబడి ఎక్కువ కాబట్టి కొంచెం వాళ్ళు అది చూసుకొని వేసుకుంటే చాలు. ఇంకా పెట్టుబడి ఇంకా అవసరం ఉండదండి. సంవత్సరం కట్టేది 1 లక్ష రూపాయలు అవుతుంది. 6 మంత్స్కి ఒకసారి పెంట వేసుకోవడం కంపల్సరీ. మాత్రం నేను చెప్పగలిగేది ఏంటంటే మార్చి ఏప్రిల్ నెలలో గేదెలు ఆవులు పెంట వేసుకోవడం, జూన్ జూలైలో మేకల పెంట వేసుకోవాలండి. అంతేకాని మే నెలలో మేకల పంట వేస్తే మాత్రం ఆ వేడికి మొక్కలు మాత్రం డ్యామేజ్ అయిపోతాయండి. అదొకటి మాత్రం చూసుకొని అది గమనించుకుని వేసుకోవాలండి. దీనికి చీమలు ఎక్కువ పడుతుంటాయి. దానికి అదొకటి జాగ్రత్తగా గమనించుకుని చేసుకుంటాను.